మీరు అసలు ఇంతకు ముందు చూడరండి, ఆ విజువల్స్ ఉంటాయి ఇందులోని. గ్రౌండ్ ఫ్లోర్లో ప్రస్తుతం ప్రపంచంలోనే ప్రసిద్ధమైన మోడల్ బోస్టన్ డైనమిక్స్ తయారు చేసిన రోబోటిక్ డాగ్ని చూడొచ్చు. ఇప్పుడు మేము అంతరిక్షంలో ఉన్నాం. మా చుట్టూ శాటిలైట్ స్టార్స్ అలా కనిపిస్తూనే ఉంటాయి. చూసారు ఎలా ఉంది ఇదంతానే? బాబోయ్, ఫ్యూచర్. ఏమండి అప్పుడే ఫ్యూచర్ మోడల్ కార్ బాడీది. హాయ్ ఫ్రెండ్స్, దుబాయ్ సిటీలో ఫైనల్ వీడియో అనేటువంటి ఫ్యూచర్ ఆఫ్ మ్యూజియం అయితే ఈ వీడియోలో చూడబోతున్నాం. అంతకంటే ముందు లైక్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకుండా చేయండి. ఫ్యూచర్ మ్యూజియం ఎంట్రీ టికెట్ వచ్చేసి సీజన్ని బట్టి 5,000 వరకు ఉంటుంది. మీరు అసలు ఇంతకు ముందు చూడరండి, ఆ విజువల్స్ ఉంటాయి ఇందులోని. పిల్లలతో చూడండి, చాలా మంచిది. ఆల్మోస్ట్ ఒక 50 సంవత్సరాలు ముందుకు వెళ్ళిపోయి అప్పుడు ఎలా ఉంటుంది అన్నది వాళ్ళు ఆల్రెడీ ప్లాన్ చేసి దీన్ని డిజైన్ చేశారు. ఫ్లయింగ్ కార్స్, ఫ్లయింగ్ ట్యాక్సీస్, ఆల్రెడీ ఫ్లయింగ్ ట్యాక్సీస్ కూడా ఒరిజినల్ మోడల్స్ ఉన్నాయి లోపల. అవన్నీ వీడియో తీసాను. డ్రోన్స్ కూడా హైలీ అడ్వాన్స్డ్ డ్రోన్స్, అడ్వాన్స్డ్ రోబోట్స్ అన్నీ రెడీగా ఉన్నాయి లోపల. ఇంకా ప్లాంట్స్ అనే మనుషులను కూడా వాళ్ళు జన్యు మార్పిడి చేయడానికి ఉన్నారు. అన్నీ రెడీగా ఉన్నాయండి. స్పేస్ టెక్నాలజీ కూడా మార్స్లోకి కాలనీ రెడీ చేయడానికి ఆ టెక్నాలజీ చేస్తున్నారు. దుబాయ్ అంటే ఆలోచించుకోండి, దుబాయ్ ఏ థింకింగ్లో ఉందో అది మొత్తం వీడియో తీసానండి. ఆల్మోస్ట్ ఎంతైనా చూడండి, చాలా వర్తి, అంత యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది ఈ వీడియోలోని. మ్యూజియం ఆఫ్ ద ఫ్యూచర్ ఒక టైమ్ స్లాట్ సిస్టంలో పనిచేస్తుంది. అంటే ఒక గంటకి పరిమిత సంఖ్యలో మాత్రమే విజిటర్స్ని అలో చేస్తారు. దీనికి గల కారణం లోపల ఇమ్మర్సివ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఎక్కువ మంది ఉంటే ఎక్స్పీరియన్స్ క్వాలిటీ తగ్గుతుంది, ఇంటరాక్షన్ స్పేస్ కూడా తగ్గిపోతుంది. అందుకే ముందుగానే అఫీషియల్ వెబ్సైట్లో టైమ్ స్లాట్ త్వరగా బుక్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి టికెట్స్ కూడా దొరకవు, అంత డిమాండింగ్గా ఉంటుంది ఈ ఫ్యూచర్ ఆఫ్ మ్యూజియం. ఆన్లైన్ టికెట్ని కౌంటర్ దగ్గరికి తీసుకుని వెళ్తే స్కాన్ చేసి మనకు కీ టైప్ బ్యాండ్ ఇస్తారు. దీన్ని స్కాన్ చేసే ఫ్యూచర్ మ్యూజియంలోకి అడుగు పెట్టాలి. గ్రౌండ్ ఫ్లోర్లో ప్రస్తుతం ప్రపంచంలోనే ప్రసిద్ధమైన మోడల్ బోస్టన్ డైనమిక్స్ తయారు చేసిన రోబోటిక్ డాగ్ని చూడొచ్చు. ఇందులో అడ్వాన్స్డ్ ఏఐ సిస్టమ్ ఉంటుంది. సెన్సార్స్ ద్వారా సరౌండింగ్స్ని అనలైజ్ చేస్తుంది, అబ్స్టాకిల్స్ని డిటెక్ట్ చేసి అవాయిడ్ చేస్తుంది. దీనికి 360 డిగ్రీస్లో కెమెరాస్ ఉంటాయి. లైడర్ సెన్సార్ ద్వారా లేజర్ సిగ్నల్స్ని పంపించి డిస్టెన్స్ని కూడా మెజర్ చేస్తుంది. హైడ్రాలిక్, ఎలక్ట్రిక్ మోటార్స్ ద్వారా 4 కాళ్ళు బ్యాలెన్స్గా మెయింటైన్ అవుతాయి. స్టార్టింగ్లోనే ఇటువంటి రోబో ఉందంటే లోపల ఇంకెలా ఉంటుందో ఊహించండి. ఇప్పుడు మనం ఫ్యూచర్ మ్యూజియం ఫస్ట్ స్టేజ్లో ఉన్నాం. ఇది ఒక స్పేస్ స్టేషన్ లాంటిది. ఇక్కడ నుండి ఇప్పుడు మనల్ని రాకెట్లోనికి తీసుకువెళ్ళి స్పేస్లోకి లాంచ్ చేస్తారు. ఆ విజువల్స్ ఎలా ఉంటాయి చూడండి. So today, we're going to fly 600 kilometers above the Earth's surface. Are you ready? Yes. No, you're not. Are you ready? Yes! I did not hear that. Are you ready? Yes! భూమి మీద నుండి 600 కిలోమీటర్ల ఎత్తుకి ఇప్పుడు మేము ప్రయాణించబోతున్నాం. ఇప్పుడు మేము అంతరిక్షంలో ఉన్నాం. మా చుట్టూ శాటిలైట్ స్టార్స్ అలా కనిపిస్తూనే ఉంటాయి. Ladies and gentlemen, if you look up into space on the starboard side of the capsule, you will see OSS. అక్కడ అట్మాస్ఫియర్ని చూసినప్పుడు మనమంతా ఇల్యూమినేషన్లో ఉన్నామని మర్చిపోతాం. చుట్టూ ఉన్న హై క్వాలిటీ డిస్ప్లేస్ మనల్ని చాలా మాయ చేస్తాయి. ఇంకా లోపలికి వెళ్ళగానే మన ప్రయాణం 2071 సంవత్సరానికి ప్రారంభమవుతుంది.
అక్కడ ఓఎస్ఎస్ హోప్ అనే అంతరిక్ష కేంద్రాన్ని చూపిస్తారు. ఇది భూమి చుట్టూ తిరుగుతున్న ఒక స్పేస్ స్టేషన్. అక్కడ మనుషులు ఎలా జీవిస్తారు, భూమి సమస్యలకు అంతరిక్షం ఎలా పరిష్కారం చూపుతుంది అన్న విషయాలు హైటెక్ విజువల్స్, హోలోగ్రామ్, సౌండ్ ఎఫెక్ట్స్ ద్వారా చూపిస్తారు. ఇక్కడ ఒక సందేశం ఉంటుంది, భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది. సాంకేతికతను సరిగ్గా ఉపయోగిస్తే మనం కొత్త ప్రపంచాలను సృష్టించగలం. చూసారు ఎలా ఉంది ఇదంతానే, బాబోయ్ ఫ్యూచర్ సన్. ఒక 50 సంవత్సరాల్లో దుబాయ్ స్పేస్లో టూరిజం స్టార్ట్ చేయబోతుంది. ఆల్రెడీ మార్స్ మీద కన్స్ట్రక్షన్ కూడా చేయడానికి చాలా చేస్తుందంట. దానికి రెప్లికా లాగే ఈ ఫ్యూచర్ మ్యూజియం కట్టించారు. 50 సంవత్సరాలు ఆల్రెడీ 50 సంవత్సరాలు అడ్వాన్స్మెంట్లో ఉంది. 50 సంవత్సరాల తర్వాత దుబాయ్ ఎక్కడికో ఇది. For the babies, for the children, please let them use the last 2 ones. The camera. ఇప్పుడు మళ్ళీ అంతరిక్షం నుండి భూమి మీదకి రిటర్న్ జర్నీ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు దుబాయ్ 2071 సంవత్సరం ఎలా ఉండబోతుందో ఇతను వివరిస్తున్నాడు. ఇతను ఏం వివరిస్తున్నాడంటే, అబ్జర్వ్ చేయండి, లెఫ్ట్ సైడ్ కార్నర్లో ఉన్న బుర్జ్ ఖలీఫా ప్రపంచంలోనే ఎత్తైన బిల్డింగ్ కదా. దాని పక్కన కనిపిస్తున్న బిల్డింగ్స్ అన్నీ 2071 నాటికి బుర్జ్ ఖలీఫాకి రెట్టింపు ఎత్తులో ఉండేలా ప్లాన్స్ ప్రిపేర్ చేస్తున్నారు దుబాయ్. అలాగే గాల్లో తూనీగల్లాగా ఎగురుతున్నట్లు కనిపిస్తున్నాయి కదా, అవి ఫ్లయింగ్ ట్యాక్సీస్ అండి. అవి ఆల్రెడీ రెడీ అయ్యి అప్రూవల్ కోసం వెయిటింగ్ దశలో ఉన్నాయి. అలాగే హైపర్ లూప్ను కూడా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు దుబాయ్ నుండి అబుదాబికి వెళ్ళడానికి 2 గంటల సమయం పడుతుంది. వన్స్ ఆ హైపర్ లూప్ కాన్సెప్ట్ కానీ ఫినిష్ అయిపోతే దుబాయ్ నుంచి అబుదాబి వెళ్ళడానికి కేవలం 15 నిమిషాలు పడుతుంది అంతే. Our own vehicles, it takes us about 2 hours, so it saves us a lot of time by having a 15-minute journey to the capital city of Abu Dhabi, vice versa. Now here also, this tower. ఇంకా రైట్ సైడ్ కార్నర్లో ఉన్న బిల్డింగ్స్ని అబ్జర్వ్ చేస్తే దాన్ని ఒక షిప్ షేప్లోకి డిజైన్ చేసి ఎప్పటికప్పుడు దాని డిజైన్ సిమ్యులేషన్ని చేంజ్ చేసుకునేలా డిజైన్ చేస్తున్నారు. ఆలోచించండి దుబాయ్ విజన్ ఎలా ఉందన్నది. Welcome all pioneers, come back to city square to the Abu Dhabi. రెయిన్ ఫారెస్ట్ అంటే బాబోయ్ ఎంత క్లారిటీగా ఉంది తెలుసా స్క్రీన్. ఇక్కడికి వెళ్ళగానే మనకు ఒక డిజిటల్ అమెజాన్ అడవి అనుభవం కలుగుతుంది. ఇది ఒక హైటెక్ ఇమర్సివ్ డిజిటల్ అనుభవం. మనిషి ప్రకృతితో సంబంధం ఎలా ఉండాలనేది చూపించడానికి రూపొందించిన విభాగం. ఈ అమెజాన్ ఫారెస్ట్ని ఇక్కడ ఎందుకు తీసుకున్నారంటే, అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ ప్రపంచంలోనే లార్జెస్ట్ ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్. ఆక్సిజన్ ప్రొడక్షన్లో ముఖ్యమైన భాగం. థౌజండ్స్ ఆఫ్ స్పీసీస్కి నివాస స్థలం. అమెజాన్ ఎర్త్స్ లంగ్స్ అని పిలుస్తారు. అందుకే ఫ్యూచర్ మ్యూజియంలో అమెజాన్ ఎగ్జాంపుల్గా తీసుకున్నారు. భూమిపై ఉన్న జీవ వైవిధ్యం ఎంత ముఖ్యమో, వృక్షజాలం మరియు జంతుజాలాన్ని ఎలా కాపాడాలో వివరంగా చూపిస్తారు.
భవిష్యత్తులో మనం ప్రకృతిని నాశనం చేస్తామా లేక కాపాడుకుంటామా అన్న ప్రశ్న ఇక్కడ మనసును తాకుతుంది. They are called soil-eating fungi. They are animals. Where are these species? On my left side, it's called the ever-growing DNA library, having over 2,000 genetic codes or species. అక్కడ నుండి మనం ఇప్పుడు DNA ల్యాబ్లోకి ఎంటర్ అవుతాం. ఇక్కడ విజువల్స్ నమ్మలేని విధంగా ఉంటాయి. ఇక్కడ గ్లాస్ సిలిండర్లో ప్రకాశించే DNA నమూనాలు ప్రతి క్యాప్సిల్ ఒక జాతిని సూచిస్తుంది. టచ్ చేస్తే ఆ జాతి గురించి వివరాలు, హెబిటేట్, పాపులేషన్ స్టేటస్, ఎక్స్టెన్షన్ రిస్క్ తెలుసుకోవచ్చు. భూమిపై ఉన్న జీవుల ఆర్గానిక్ డేటాని భవిష్యత్తు కోసం భద్రపరచడం మీద ఈ కాన్సెప్ట్ని పెట్టారు. ప్రస్తుతం ప్రపంచంలో అడవుల నాశనం, వాతావరణ మార్పులు, వేట మరియు కాలుష్యం వల్ల అనేక జాతులు అంతరించిపోతున్నాయి. ఒక జాతి పూర్తిగా అంతరించిపోతే దాన్ని తిరిగి పొందడం అసాధ్యం. అందుకే DNA ప్రిజర్వేషన్ అనే భావన వచ్చింది. శాండ్ ఫీల్ ఉందండి ఇది. ఇప్పుడు మనం డిజిటల్ డిటాక్స్ జోన్లో ఉన్నాం. సౌండ్ థెరపీ ద్వారా సెన్సార్స్ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఫ్యూచర్లో AI రోబోట్స్ ఉన్న హ్యూమన్ మెంటల్ హెల్త్ ఈక్వల్ ఇంపార్టెంట్ అని మెసేజ్ ఇస్తుంది. ఇప్పుడు మీరు చూస్తుంది ఫ్యూచర్ లీడర్స్, టుడేస్ కిడ్స్ కాన్సెప్ట్, కిడ్స్ ఇంటరాక్టివ్ జోన్, మిషన్ బేస్డ్ గేమ్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ టాస్క్స్, టీమ్ కొలాబరేషన్ ఛాలెంజ్, ఇవన్నీ ఇక్కడ ఫ్యూచరిస్టిక్ కిడ్స్ కోసం డిజైన్ చేసినవి. ఇప్పుడు ఫైనల్గా అసలైన ఫ్యూచర్ మ్యూజియంలోకి వెళ్తామండి. ఇక్కడ కనిపించే ప్రతి ఐటెం రియల్. ఫ్లయింగ్ ట్యాక్సీస్, ఫ్యూచరిస్టిక్ మోడల్ మొత్తం రియలే. ఇదిగోండి ఇప్పుడే ఫ్యూచర్ మోడల్ కార్ బాడీ ఇది. కార్ ఇది చూసారా? But I'm here to engage and interact with you. ఇదిగోండి అడ్వాన్స్డ్ డ్రోన్. ఫైనల్గా అద్భుతమైన వాయిడ్లోకి వెళ్తాం. ఇక్కడ విజువల్స్ని మీరే చూడండి. ఇప్పుడండి అస్సలైంది వ్యూ. పోయి ఇప్పుడు బయటకు వచ్చాం. ఓహో అంటే నిజంగా ఇంకా ఏం ఎక్స్పీరియన్స్ అండి. పోయి ఇంగ్లాండ్ ఇది అంతా ఏదో స్క్రీన్లు కట్టినట్టు అనిపిస్తుంది. బిల్డింగ్స్ అవినే అటు చూడు. చెప్పాలండి బాబు, టెక్నాలజీ దుబాయ్ అనేది యూనిక్. ఈ వాయిడ్ యొక్క అసలు అర్థం ఏంటంటే, బయట నుంచి చూస్తే అది ఆకాశం కనిపించేలా ఒక రంధ్రంలా ఉంటుంది. భవిష్యత్తు మనకు పూర్తిగా తెలియదు. ఆ తెలియని భాగాన్నే ఈ వాయిడ్ సూచిస్తుంది.
మనిషి ఎంత అభివృద్ధి చెందినా ఇంకా తెలియని విషయాలు చాలా ఉన్నాయి. దీంట్లోంచి ఎగ్జిట్ అవుతూ ఉంటుంది, దీంట్లోంచి పైకి వెళ్ళాం, ఇది లాస్ట్ ఎగ్జిట్. ఫైనల్గా ఈ స్పేస్ క్యాప్సూల్ ఆకారంలో ఉన్న లిఫ్ట్లో కిందకి చేరుకుని బ్యాండ్ని స్కాన్ చేసి ఎగ్జిట్ అవుతుంది. ఇదండి దుబాయ్ యొక్క విజన్ ఫ్యూచర్ మ్యూజియం ద్వారా. ఫైనల్గా వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేయకుండా మాత్రం అస్సలు వెళ్ళొద్దు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.